శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్ణాటక విజయపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోవిందపుర గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఆస్తి వివాదంలో 6గురిని హత్య చేశారు ప్రత్యర్థులు. తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. నిరాళే, గుళగి కుటుంబాల మధ్య భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. గత కొంతకాలంగా 10 ఎకరాల భూమి కోసం వివాదం జరుగుతున్నట్లు సమాచారం. గోవిందపురంలో 24 ఎకరాల వివాదాస్పద భూమిని కొన్నారు నిరాళే వర్గీయులు. ఆ భూమిని కొనుగోలు చేయవద్దని గోళగి కుటుంబం హెచ్చరించింది. పొలంలో పనిచేస్తున్న నిరాళే కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. 6గురిని వెంబడించి ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించారు. కానీ ఈ సమస్య పరిష్కారం కాలేదని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. 3 ಗಂಟೆ ಅವಧಿಯಲ್ಲಿ ಬಿಜಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಚಟ್ಚನ್ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ಗೋವಿಂದಪುರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹೊಲದಲ್ಲಿ ಕೆಲವರು ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋ ಸಮಯದಲ್ಲಿ ಅನೇಕ ಜನ ಬಂದು ಅವ್ರ ಮೇಲೆ ಚಾಕು, ಮಚ್ಚು ಮತ್ತೆ ಬೇರೆ ಬೇರೆ ಆಯುಧಗಳಿಂದ ಹಲ್ಲೆ ಮಾಡ್ತಾರೆ. ಈ ಘಟನೆಯಲ್ಲಿ ಸ್ಥಳದಲ್ಲೇ 6 ಜನ ಮೃತಪಟ್ಟಿರುತ್ತಾರೆ. ಇದರಲ್ಲಿ ಒಂದೇ ಕುಟುಂಬದ 5 ಜನ ಸದಸ್ಯರು ಹಾಗೂ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಈ ಘಟನೆಯಲ್ಲಿ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ಈ ಘಟನೆಯ ಪ್ರಾಥಮಿಕ ತನಿಖೆ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೀವಿ. ಎಸ್ಪಿ ವಿಜಾಪುರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತನಿಖೆ ನಡೀತಾ ಇದೆ. కర్ణాటక విజయపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదం హత్యకు దారి తీసినటువంటి పరిస్థితి. 6గురిని వెంబడించి మరీ హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు? 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివాదంగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్ చేయండి. మరి కర్ణాటక విజయపుర జిల్లాలో ఈ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి వివాదంలో కూడా 6గురిని వెంటాడి హత్య చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తుపాకీతో కాల్పులు జరుపుతూ కూడా విశిష్ట రహితంగా కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా దాదాపు 6 మంది అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కూడా అంటే గోవిందపురంలో ఉన్నటువంటి 24 ఎకరాల వివాదాస్పద భూమి పట్ల కూడా ఈ 2 కుటుంబాల మధ్య గొడవ ఉంది. ఇటు నిరాలే కుటుంబం, అదేవిధంగా గోళగి కుటుంబాల మధ్య కూడా గొడవ ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒకరినొకరు పొలంలో పనిచేస్తున్న క్రమంలో కూడా వెంటనే సముద్ర గన్లతో కూడా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 6గురు కూడా పొలంలోనే మృతి చెందినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ 2 కుటుంబాల మధ్య పూర్తి స్థాయిలో ఈ గొడవలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే 24 ఎకరాల వివాదాస్పద భూమిలో నిరాలే కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వారందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ఆ భూమిని కొనుగోలు చేయొద్దని చెప్పి గోళగి కుటుంబం గతంలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వీరు హెచ్చరికలను పట్టించుకోకుండా అక్కడికి పొలంకు వెళ్లిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రత్యర్థులు దాడి చేశారని చెప్పవచ్చు. వెంబడించి హత్య చేసిన క్రమంలో కూడా 6 మంది వెంటనే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటన పైన కూడా గత 10 ఏళ్లుగా కూడా 24 ఎకరాల విషయంలో వివాదం ఉంది. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేస్తాం. ప్రాథమికంగా ఎవరు హత్య చేశారనే కోణంలో కూడా ఎవరు పరారులో ఉన్నారు వారందరూ పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. పటిష్టంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామంలో ఎలాంటి సంఘటన జరగకుండా కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పొలం విషయంలోనే ఈ రోజు 6 మంది హత్య జరిగినటువంటి సంఘటన చూస్తున్నాం. రైట్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే స్థానికంగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎన్నోసార్లు సంధి చేయాలని చెప్పి చూసినప్పటికీ కూడా పరిష్కరిద్దాము అనేటువంటి ప్రతిపాదన ముందు పెట్టినప్పటికీ కూడా అది పరిష్కారం కానటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కదా. దానికి సంబంధించి ఏంటి ఓవరాల్ గా స్థానికుల వెర్షన్ ఏంటి? పూర్తిగా కూడా 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి వివాదం చాలా కొద్ది రోజుల నుంచి ఉంది. అటు నిరాలే కుటుంబ సభ్యులు అలాగే గోళగి కుటుంబాల మధ్య వివాదం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గ్రామంలో పలుసార్లు కూడా గ్రామ పెద్దలందరూ కూడా పరిష్కరించుకోండి, సామరస్యంగా పూర్తి స్థాయిలో 2 కుటుంబాలు సమన్వయం పాటించి పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు ఏకాభిప్రాయానికి రాకపోవడమే ప్రధానంగా ఈ గొడవకు దారి తీసిందని చెప్పాలి. ఎందుకంటే ఒకరంటే ఒకరికి పడదు. ఒకవేళ వీళ్ళు సామరస్యంగా పరిష్కరించుకునేట్టు కనుక పూర్తి స్థాయి 24 ఎకరాలకు సంబంధించి ఇంత సమస్య తలెత్తిండేది కాదు. కాబట్టి ఈ క్రమంలో వీళ్ళు పెద్దలు ఈ సమస్యను పరిష్కరించేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ 2 వర్గాలు ఏమాత్రమూ పూర్తి స్థాయిలో మార్పు రాకపోయిన కారణంగా కూడా ఒక్కసారిగా ఏదైతే పొలంలో పనిచేస్తున్నట్టు ఇప్పుడు గోవిందపురంలో ఉన్నటువంటి 24 ఎకరాల భూమిలో పూర్తిగా ఆ గోళగి కుటుంబాన్ని
అక్కడ వారిపైన అటాక్ చేసిందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి పొలం చేసుకుంటున్న క్రమంలోనే అక్కడ గన్లోకి వెళ్లి పొలంలో దిగిన క్రమంలోనే వెంటారు కూడా గన్లతో షూట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయి ఈ రోజు ఒక సమస్య పరిష్కారం కాలేదు. ఇది రెవెన్యూ అధికారుల దగ్గర పైన కూడా అక్కడ కూడా పరిష్కారము కాలేదని చెప్పి కొద్ది రోజుల నుంచి కూడా వివాదాస్పదంలో ఉంది ఈ భూమి. ఈ నేపథ్యంలో కూడా ఒకరినొకరు కొట్టుకున్న స్థాయి కానీ ఒకరొకరు చంపుకున్న స్థాయికి కూడా వెళ్ళింది. కాబట్టి ఏదైనా కూడా పోలీసు అధికారులు ఈ సంఘటన పైన కేసు నమోదు చేశారు. ఎవరైతే హత్య చేశారో వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇది ఇప్పుడు 6 మంది హత్య చేశారు కాబట్టి గ్రామంలో ఉద్రిక్తమైన పరిస్థితులు తలెత్తున్నాయి. కాబట్టి ఎందుకంటే రెండో వర్గం కూడా వారిపైన దాడులకు దిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తూనే అదే విధంగా ఎవరైతే అరెస్ట్ చేస్తారో వారిపైన కూడా ప్రత్యేక బృందాలను పంపించి వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒక ఏదైనప్పటికీ ఒక సమస్య కులం తాగదా ఈ రోజు 6గురిని బలి తీసుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్ణాటక విజయపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి దారుణానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవిందపుర గ్రామంలో 2 కుటుంబాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఆస్తి వివాదంలో 6గురిని హత్య చేశారు ప్రత్యర్థులు. తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నిరాళే గూళగి కుటుంబాల మధ్య భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది అని స్థానికులు చెప్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. పరిష్కరిద్దామని చూసినప్పటికీ కూడా ఎక్కడా పరిష్కారం కానటువంటి పరిస్థితి, ఎవరు కూడా అనుకూలంగా లేరు అనేది మాట చెప్తూ ఉన్నారు. గోవిందపురంలో 24 ఎకరాల వివాదాస్పద భూమిని నిరాళే కుటుంబం కొనింది. ఆ భూమిని కొనుగోలు చేయవద్దని కూడా గోళగి కుటుంబం హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే పొలంలో పనిచేస్తున్న నిరాళే కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. 6గురిని వెంబడించి మరి హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇరు కుటుంబాలు కూడా సహకరించలేదని స్థానికులు చెప్తున్నారు.